ఒక బీసీ వ్యక్తిని రాష్ట్ర అధ్యక్ష పదవిలో కూర్చోబెట్టిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందన్నారు ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి. హైదరాబాద్లోని గాంధీ భవన్లో జరిగిన టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ప్రమాణ స్వీకారం, బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడారు. జాతీయ అధ్యక్షుడిగా ఒక దళిత నేతకి, రాష్ట్ర అధ్యక్షుడిగా ఒక బీసీ నేతకు అవకాశం ఇచ్చిన గొప్ప సంస్కృతి కాంగ్రెస్ పార్టీదన్నారు. మంచి సమర్థుడు మహేష్ అన్న రాష్ట్ర కాంగ్రెస్ పగ్గాలు చేపట్టినందుకు తెలంగాణ నలుమూల నుండి కాంగ్రెస్ శ్రేణులందరూ తరలివచ్చి నేడు సంబరాలు జరుపుకుంటున్నామన్నారు. మహేష్ అన్న నేతృత్వంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటుతామన్నారు కేసీఆర్. చాలా సంతోషంగా ఉంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీల శ్రేణులకి మహేష్ కుమార్ గౌడ్ గారు రాష్ట్ర అధ్యక్షుడిగా పదవి బాధ్యతలు చేపట్టబోతున్న సందర్భంగా అందరి తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారికి, ఒక బీసీ బిడ్డను నిఖార్సైనటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రాష్ట్ర అధ్యక్ష పీఠం మీద కూర్చోబెట్టడం కార్యకర్తలందరికీ కూడా గర్వకారణమే. మీరు కాంగ్రెస్ పార్టీని చూసుకుంటే దేశ అధ్యక్షుడు ఒక దళిత బిడ్డ మల్లికార్జున ఖర్గే గారు జాతీయ అధ్యక్షులు, ఒక బీసీ బిడ్డ మహేష్ కుమార్ గౌడ్ గారు రాష్ట్ర అధ్యక్షుడు. దీన్ని బట్టే తెలుస్తా ఉన్నది కాంగ్రెస్ పార్టీ యొక్క గొప్పదనం. కాంగ్రెస్ పార్టీ అంటేనే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల పార్టీ, అగ్రవర్ణాలలో పేదల పార్టీ. గరీబోళ్ళు ఎక్కడ ఉంటారో కాంగ్రెస్ పార్టీ అక్కడ ఉంటది. ఈ రోజు మహేష్ కుమార్ గౌడ్ వారి ప్రస్థానం చూస్తే మామూలు ప్రస్థానమేం కాదు. నిరంతరం కష్టపడి ఎంఎస్సీఐలో, యూత్ కాంగ్రెస్ లో నిరంతరం ప్రజలకి అందుబాటులో ఉండి, కార్యకర్తలకు అందుబాటులో ఉండి ఆయన ఈ స్థానానికి రావడం జరిగింది. మహేష్ కుమార్ గౌడ్ గారు రాజకీయాలకు వచ్చి ప్రజాసేవ చేయాలనుకున్న వాళ్ళకు ఆయన అనేక విలువైన సలహాలు, సూచనలు అందజేస్తా ఉండేవాళ్ళు. ఆయన 1000% రాష్ట్ర అధ్యక్షుడిగా అర్హుడు. ఆయన అధ్యక్షుడిగా ఉన్న కాలంలోనే స్థానిక సంస్థలలో అనేక జెడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపల్ కౌన్సిల్ ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటుతాం, కాంగ్రెస్ పార్టీ జెండా లెపలెపలాడిస్తాం. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎట్లయితే ప్రజాపాలన అందిస్తున్నారో పార్టీ కార్యక్రమాల్ని కూడా పెద్ద ఎత్తున నిర్వహించడానికి మహేష్ కుమార్ గౌడ్ గారి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండడం తప్పకుండా లాభం చేకూరుస్తుంది. కింది స్థాయి నుంచి పనిచేస్తే గనక తప్పకుండా కాంగ్రెస్ పార్టీలో మంచి ప్రాముఖ్యత ఉంటది. ఏ స్థాయి కన్నా కాంగ్రెస్ పార్టీలో ఎదగచ్చు అనే దానికి రేవంత్ రెడ్డి గారి జీవితం, ఇటు మహేష్ కుమార్ గౌడ్ గారి జీవితం, అటు మల్లికార్జున ఖర్గే గారి జీవితమే సాక్ష్యం, ప్రత్యక్ష సాక్ష్యం. మా అందరి లక్ష్యం ఒకటే అండి, రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడం, రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి పీఠం మీద కూర్చోబెట్టడం. చాలా సంతోషంగా ఉంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తెలంగాణ పాటలు ఢిల్లీ కోట మీద వాడిన అమ్మ సోని